ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రాష్ట్రంలో సాగుతున్న రాజకీయాలన్నీ ఒక ఎత్తు, కడప జిల్లాలో సాగుతున్న రాజకీయాలు ఒక ఎత్తుగా మారుతోంది పరిస్థితి. ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్యలో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈసారి ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో తన చెల్లి వైఎస్ షర్మిలను గెలిపించాలని కోరుతున్న సునీతారెడ్డికి తాజాగా ఒక అస్త్రం లభించింది. అక్కా చెల్లెళ్ళు ఇప్పుడు మరింత బలంగా అవినాష్ను టార్గెట్ చేస్తున్నారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కడప లోక్సభ టికెట్ను వైఎస్ అవినాష్ రెడ్డికి తన అన్న సీఎం జగన్ ఇవ్వడాన్ని ఆమె ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. వివేక హత్య కేసులోని ప్రధాన నిందితుల్లో అవినాష్ ఒకరని సీబీఐ తెలిపిందని, అలాంటి అవినాష్ను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని తిరగడాన్ని ఆమె ఏమాత్రం సహించలేకపోతున్నారు. అందుకే వివేక హత్య కేసులో హంతకుడు వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ ఆమె బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు ఇదిలా ఉంటే షర్మిల వ్యాఖ్యలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజ్ఞత కలిగిన ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయరని, ఎన్ని మాటలు అంటారో అనండి, ఎంత ప్రచారం చేస్తారో చేయండని ఆయన అన్నారు. వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అవినాష్ రెడ్డి అన్నారు. రైట్, దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ ఈవినింగ్ మూర్తి. ఏదైతే 2024 ఎలక్షన్లు మొదలయ్యాయో అప్పటి నుంచి చూసుకుంటే గనక ఏదైతే రాష్ట్రంలో ఉన్న విధంగా ఎలక్షన్లు ఒక విధంగా ఉంటే, మొత్తంగా చూసుకుంటే కడప జిల్లాలో చూసుకుంటే గనక రాజకీయాలు చూసుకుంటే గనక హీట్ ఎక్కి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే గనక ఏదైతే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కడప ఎంపీ అభ్యర్థి బరిలో నిలబడినప్పటి నుంచి చూసుకుంటే గనక రోజు రోజుకు చూసుకుంటే గనక రాజకీయాలు పెద్ద ఎత్తున కూడా హీట్ అయిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ నెల 5వ తేదీ నుంచి కూడా వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఎంపీ బరిలో ఉన్నటువంటి మొత్తం 7 నియోజకవర్గాలు అలాగే 8 రోజుల పాటు కూడా ఆమె టూర్ షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 5వ తేదీ నుంచి కూడా బస్ యాత్రను ప్రారంభించడంతో కూడా మొదటి బహిరంగ సభతో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా అటు సునీతారెడ్డి ఇటు షర్మిల కూడా పూర్తి స్థాయిలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎవరు నమ్మొద్దంటూ, ఆయనకు ఖచ్చితంగా ఓటు వేయద్దంటూ, ముఖ్యంగా చూసుకుంటే గనక ఎవరైనా హంతకులు ఉన్నారో వాళ్ళకు కూడా గనక మళ్ళీ మరొకసారి ఓటేస్తే గనక చట్టసభలకు పంపిస్తే గనక వీళ్ళందరూ కూడా న్యాయస్థానాలను అలాగే పోలీసులను కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ మేనేజ్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఇటువంటి వ్యక్తులను చట్టసభలకు పంపించేదంటే చూడగా ప్రధాన అజెండా కూడా వీళ్ళందరూ చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఇప్పటికే కడప అలాగే మొత్తంగా చూసుకుంటే బద్వేలు అలాగే మైదుకూరు తదితర నియోజకవర్గాల్లో షర్మిల బస్సు యాత్ర విధంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో బద్వేల్లో చూసుకుంటే కనుక ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో కూడా అవినాష్ రెడ్డి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే అవినాష్ రెడ్డి కూడా మీరు అటు మాట్లాడుతూ కూడా ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కానీ నాకు సంబంధం లేదు అంటూ వాళ్ళ విజ్ఞతకే వదులుతున్నాను, అలాగే స్థాయి లేని వ్యక్తులు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఇటు ఇద్దరి మీద అటు వైఎస్ సునీతారెడ్డి అలాగే షర్మిల మీద కూడా పూర్తి స్థాయిలో మండిపరుస్తున్న పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే కమలాపురం నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కూడా అయ్యా అవినాష్ రెడ్డి మాకు విజ్ఞత లేదంటావా అంటూ కూడా పూర్తి స్థాయిలో మరొకసారి అయితే కనుక అవినాష్ రెడ్డి మీద కూడా మండిపడిన పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా చూసుకుంటే కనుక మొత్తంగా వైఎస్ షర్మిలారెడ్డి బస్ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇద్దరు మొత్తంగా అయితే కనుక అటు సునీతారెడ్డి ఇటు షర్మిలారెడ్డి పూర్తి స్థాయిలో కూడా కేవలం అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పటికీ అటు రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలు వేరుగుంటే కనుక ఇటు కడప జిల్లాలో ఎన్నికలు చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున హీటెక్కే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ షర్మిల మరో 3 నియోజకవర్గాలు తిరగాల్సి ఉంది. ఆ 3 నియోజకవర్గాల్లో కూడా ఎలా ఉండబోతుంది దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు మూర్తి. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.